కన్యా రాశి వారికి 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కలిసొచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వంటివి ఏవైతే పడుతున్నారో, ఆ సమస్యల నుండి బయటికి వచ్చి ధనపరంగా, కుటుంబ పరంగా, అలాగే అభివృద్ధి పరంగా కూడా సత్ఫలితాలు పొందేటువంటి సంవత్సరం ఈ 2024 సంవత్సరం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అసలు గోచార పరంగా 6వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, జనవరి నుండి ఏప్రిల్ మధ్య సమయంలో గురుడు అష్టమంలో కొంత ప్రతికూలంగా ఉండడం, మే నుండి డిసెంబర్ వరకు గురుడు భాగ్యంలో పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడం, అలాగే విశేషించి కన్యా రాశి వారికి జన్మస్థానంలో కేతు, కళత్రంలో రాహు ప్రభావం ఉండడం చేత కన్యా రాశి వారికి 2024 గ్రహస్థితిలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, అభివృద్ధి కలిగించేటువంటి సంవత్సరం, కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం అనుకూల మరియు శుభ ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కన్యా రాశి నిరుద్యోగులకి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అలాగే కన్యా రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది. కన్యా రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కెరియర్ పరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ద్వితీయార్థంలో తొలగిపోవడం, అలాగే కెరియర్ పరంగా అభివృద్ధి కనపడడం స్పష్టంగా ఉంది. కన్యా రాశి వారి ప్రమోషన్లు, ధనలాభం వంటివి, అలాగే ఉద్యోగ మార్పులు, ఇంకా ఉన్నత పదవులు సంపాదించేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వంటివి కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. కన్యా రాశి వ్యాపారస్తులకి అప్పుల బాధ నుంచి బయటికి రావడం, వ్యాపార పరంగా లాభాల్లోకి, అభివృద్ధిలోకి రావడం స్పష్టంగా గోచరిస్తోంది. విదేశీ ప్రయత్నాలు వంటివి, విదేశీ ఉద్యోగాలకి ప్రయత్నాలకి చేసేటువంటి విషయాలు కావచ్చు, విదేశాల్లో చేసేటువంటి లావాదేవీలన్నీ కూడా కలిసి వస్తాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ద్వితీయార్థం ఇన్వెస్ట్మెంట్ల పరంగా, అలాగే రియల్ ఎస్టేట్ పరంగా, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పరంగా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. కన్యా రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య కొంత కలిచివేస్తుంది. అదే కన్యా రాశి వారికి జన్మ రాశిలో కేతు, కళత్ర, రాహు ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, కుటుంబంలో కొంతమంది ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. కన్యా రాశి వారు కోపంతో కూడినటువంటి నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలకి మాత్రం లగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వల్ల కొంత ఈ నిర్ణయాలకు దూరంగా ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే 2024 మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరం, అనుకున్న ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను. కన్యా రాశి వారు విశేషించి 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారని తెలియజేస్తున్నాను.
మేషరాశికి 2024 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ సంవత్సరం మేషరాశికి కలిసొచ్చేటువంటి సంవత్సరం. విశేషంగా మేషరాశికి గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే, మేషరాశి వారికి శని లాభస్థానంలో సంచరించడం, అలాగే 6వ స్థానంలో రాహు అనుకూలంగాను, వ్యయస్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం. ఇది ఈ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ఇదే గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే, మేషరాశికి జనవరి నుండి ఏప్రిల్ వరకు జన్మ రాశిలో గురుడు సంచారం, మే నుండి డిసెంబర్ వరకు ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో గురుడు సంచారం వల్ల 2024 సంవత్సరం మేషరాశి వారికి అధిక శాతం సత్ఫలితాలు రావడం, విశేషించి మే నుండి డిసెంబర్ వరకు అన్ని విధాలుగా కలిసి ఉండడం వంటిది, కలిసి రావడం వంటిది గ్రహస్థితి తెలియజేస్తోంది. 2024 సంవత్సరం మేషరాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు మధ్యస్థ ఫలితాలు, మే నుండి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. విశేషంగా మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం, విదేశీయానం వంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, అలాగే విశేషించి మేషరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి వంటివి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మేషరాశికి విశేషించి ఉద్యోగస్తులకి జనవరి నుండి ఏప్రిల్ వరకు పనుల యందు ఒత్తిళ్లు అధికంగా ఉండడం కనబడుతుంది. మే నుండి డిసెంబర్ వరకు మీ యొక్క పనుల ప్రకారం సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. మేషరాశి వ్యాపారస్తులకి 2024 సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ప్రథమార్థం కొంత మధ్యస్థంగా ఉన్నప్పటికీ జూన్ తర్వాత నుండి ద్వితీయార్థం మేషరాశి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఇంకా విశేషంగా మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి స్త్రీలకి ప్రథమార్థంలో కొంత కుటుంబ సమస్యలు వంటివి కొన్ని ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. ఇక ద్వితీయార్థం మాత్రం మేషరాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం, విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడడం స్పష్టంగా కనపడుతుంది. ఇక మేషరాశి రాజకీయ నాయకులకి 2024 ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో మీరు అద్భుతమైనటువంటి విజయాలు, అవకాశాలు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది. మేషరాశి వారు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి విషయాల్లో ఈ సంవత్సరం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అవి సత్ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో, బంగారం వంటి వాటిల్లో ఎక్కడైతే ధనాన్ని పెడతారో అవన్నీ కూడా లాభాలను ఇచ్చేటువంటి, కలిసి వచ్చేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. మేషరాశి వారికి 2024 ఖచ్చితంగా కొంత సత్ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది. విశేషంగా ఈ సంవత్సరంలో మే నుండి డిసెంబర్ బాగా కలిసి వచ్చేటువంటి సమయం. అలాగే జనవరి నుండి ఏప్రిల్ వరకు కొంత ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉన్నటువంటి సమయం అని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే విశేషించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలని 2024 సంవత్సరంలో పొందుతారని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మేషరాశి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని విశేషంగా ఈ సంవత్సరం పఠించుకోవడం వల్ల, కనీసం గురువారం అయినది పఠించడం, దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలను కలుగుతాయని తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణిత ఆధారంగా 2024 మేషరాశికి అనుకూలమైనటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను.
నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ 2024 సంబంధించినటువంటి ఫలితాలని అందజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.